అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివ A to Z ఛానల్. ఈరోజైతే మనము కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవునబండ గ్రామంలో ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి వారి ఇంటి దగ్గరికి అయితే వాళ్ళ యొక్క పశువులు చూడడానికి అయితే రావడం జరిగింది. గత రోజుల్లో ఈ యొక్క గ్రామాన్ని గురించి మనం చెప్పినట్లయితే సంవత్సరం కూడా ఆ యొక్క స్వామివారి ఉరుసు సందర్భంగా నిర్వహించుకున్నటువంటి బండ పందాలు అయితేనేమి, జనరల్ తర్వాత గిరిక పందాలు అయితే ఓపెన్ అంతర్రాష్ట్ర పరంగా జరిగేటువంటి గిరిక పందాలు వారి వీరి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి యొక్క వారి రెడ్డి గారు హరినాథ్ రెడ్డి గారు వాళ్ళ స్వగ్రహానికి అయితే రావడం జరిగింది. వాళ్ళు పశువులు తీసుకున్నట్లయితే వీటిని కూడా వారు ప్రేమ కొద్దీ ఆ యొక్క పందాలు ఆడడం అయితేనేమి, తర్వాత వ్యవసాయ సేద్యంలో పనులు పెట్టుకొని ఇక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వీళ్ళు నిర్వహిస్తున్నారు. ఇంక పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే ఇంక నేరుగా ఇక్కడ ఉన్నటువంటి వారి దగ్గర అయితే తెలుసుకుందాం. నమస్తే రెడ్డి. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీ దగ్గర ఉండబట్టి? ఇది వచ్చి ఇప్పుడు సంవత్సరం అయింది. దీంతో బట్టి ఇది వచ్చి ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అవుతుంది. మరి ఈ 2 సంవత్సరం కూడా ఎలా ఉందంట? ఇది సంవత్సరం అయినాక ఎద్దు దీనికి దగ్గర ఒక 5-6 ఎద్దులు మార్చినాం. మొత్తం 5-6 ఎద్దులు అయింది. ఒక ఎద్దు కూడా దీనికి ఇంకా సపోర్ట్ ఇచ్చే ఎద్దు రాలే. మరి రైతులు కూడా చెప్పేటువంటి మీ అభిమానులు కూడా మరి ఎద్దుకు జత అయితేనేమి ఎవరైనా కావాలంటే కానీ మీకు ఈ రెండు తీసుకోవడం ఇచ్చే అవకాశం ఏదైనా ఉంటుందా? మాకు ఈ ఎద్దుకు సరిపోతే తీసుకుంటాం. ఎద్దుని ఇంకా తీసుకునే ఉంటారు. ఇంకా ఇది ఉంది కదా, ఇది ఉన్నది దానికి ఇంకా సరిపోలేదు. ఎద్దు సరిపోలేదంటారు. ప్రస్తుతానికి ఈ ఎద్దులు జత పడిన తర్వాత 5 నెలల నుంచి కూడా ఎన్ని పందాలు ఆడారు? ఏమైనా పందాలు తీసినాయా? ఒక 4-5 పందాలకు వచ్చినాము. దాంట్లో 2 పందాలు తీసుకున్నాం. ఒకటి కైరుపల్లో ఒకటి తీసుకున్నాము, ఒకటి తెలంగాణ చంపాందొడ్లో ఒకటి తీసుకున్నాం. ప్రస్తుతానికి 2 కూడా మీకు జత కూర్చున్నట్టున్నాయి. ఎవరికైనా ఖరీదుకి వచ్చి ఇచ్చే అవకాశం ఏమైనా ఉంది? ఖరీదు కంటే మాకు సరిపోతే చూస్తాం. సరిపోతే ఇచ్చేస్తారు. ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చేటువంటి పందాల్లో కూడా పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా? పాల్గొంటాం. 2 పందాల్లో పాల్గొంటాం. 2 దాంట్లో పాల్గొనాలనుకున్నాం. ఎక్కడ? కైరుపల్లోన. ఈ ఎద్దులు కూడా చూడడానికి కేవలం పందెం కోసం మేపారా, వ్యవసాయం కూడా చేపిస్తారా? వ్యవసాయం చేపిస్తున్నాం, పందెం 2. వ్యవసాయం కూడా ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు? ఈ జత ఒకటే ఒక 25 ఎకరాల వరకు చేస్తున్నాం. చేస్తున్నాం. ఇంకా మిగతా కూడా బయటకు కూడా మా తెలిసిన వాళ్ళకందరికి పోతున్నాయి. 40 ఎకరాల దాకా పోతున్నాయి. పనికి కూడా పోతున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి పందెల్లో కూడా మీకు ఇప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల అనుభవం అవుతుందో మీకు గిరిక పందెల్లో? నాకు 1 సంవత్సరం ఉంది. అవి కొత్తగా వచ్చారు కదా, కొత్తగా వచ్చాం. ఎలా అనిపిస్తుంది పందాలు చూసి కానీ పశువులు చూసి కానీ మీకు ఎలా అనిపిస్తుంది? పందాలంటే కొత్తగా వచ్చే వాళ్ళు మేము ప్రేమతో వచ్చాము. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రైజ్ రావాలనే కాదు, దాంట్లో పాల్గొనాలనే వస్తున్నాం. ఇంతవరకు అయింది ఇంకా. కానీ అలా వస్తూ అట్లే ప్రైజులు కూడా వస్తున్నాయి. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సంతోషంతో ఎవరైనా రావచ్చు, ఉత్సాహంతో. కానీ లక్షలు పెట్టి ఎద్దునైతే సంతల్లో పోయి కొన్ని డబ్బులు వేస్ట్ చేసుకోకూడదు. ఎక్కడైనా ఉన్నా మీ ఎద్దు 1 ఉన్నా 2 ఉన్నా మీరు కట్టుకొని చూసుకొని 1 లక్ష అయితే 5 లక్షలు అయితే 10 లక్షలు కానీ కట్టుకొని చూసుకున్న తర్వాతే కొనాలా ఎద్దుని. మాత్రం మాది ఎద్దు బాగుపోతుందని ఒక ఎద్దుని 3 లక్షలు పెట్టి తేవడం నష్టపోతారు దీంట్లో మాత్రం. ఇది కొత్త వాళ్ళకి అందరికీ నేను కొత్త ఉన్నాయి కాబట్టి తెలియజేస్తున్నాను. వస్తే పేరు కోసం సంతోషం కోసం రావాలి కానీ అదే పక్కన మన పిల్లలు అయితేనేమి ఎవరైతేనేమి మన ఎద్దులు కూడా పోయినాయి, మనం ఆడుతున్నాం అంతే, మనకు సంతోషం, మనకు పేరు రావాలని వస్తున్నాం తప్పితే డబ్బుల గురించి అయితే అస్సలు సంబంధం లేదు. దీనిల కోసం మనం డబ్బులు రావాలని మనం దీనికోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సంతోషంతో ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే, ఇప్పుడు ఉండేటువంటి పందాల సీజన్ కారణంగా ఎప్పటి నుంచి మొదలవుతున్నాయండి? 2వ తేదీ నుంచి, రేపు నెల డిసెంబర్ 2వ తేదీ నుంచి పందాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే అందరూ పాల్గొనవలసి కోరుతున్నాం. వరకు గిరిక ఎవరైనా రావచ్చు మన ఎద్దుతో.
అంత మంచి బెరికి మంచిగా. దీంతో అంత దమ్ము భరోసా ఉంది కాబట్టి చెప్తున్నాం. మరి మరి దీనికైనా కానీ మరి ఎద్దు నచ్చితే కూడా ఎక్కడ దాకా కొంటారు? లక్ష ఏమైనా కూడా దీనికి నచ్చితే ఎద్దుని కొనాలనుకున్నాం. ఎంతవరకైనా కూడా ఎంతవరకైనా కూడా అది కూడా ప్రస్తుతానికి దీనికి జత వెతుకుతున్నారు. జత పల్లపరమైన పద్ధతి వెతుకుతున్నాం. ఎద్దే కావాలి సార్. ఎద్దైనా సరే పల్ల వరుస అయినా సరే మా ఎద్దుతో వచ్చేది కావాలా. ఓకే, మరి మీ ఎద్దు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? రెడ్డి చూడడానికి సైజు కనిపించట్లేదు, అంత కనిపించట్లేదు లక్షణం కూడా. మరి మీరు ఏం చెప్తారు? మీ ఎద్దు భరోసా ఏం చెప్తారు? ఈ ఎద్దు గురించి నేను సంవత్సరం నుండి చూస్తున్నా. ఇన్ని ఎద్దులు పెద్ద పెద్ద ఎద్దులు అందరు పందాల ఎద్దులు అందరూ వస్తున్నాయి. లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఎద్దులు ఉన్నా కూడా అన్ని ఎద్దుల భరోసా చూసినా కానీ దీని భరోసా కూడా అన్ని ఎద్దులతో వేరే ఎద్దులతో చూస్తున్నా. చాలా ఎద్దులు మారినాయి కానీ దీని భరోసా పొద్దున గిరక స్టార్ట్ చేస్తే 10 నిమిషాలు గుంజుదాము, అర్ధగంట గుంజుదాము అనే ఎద్దు కాదు ఇది. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గిరక కట్టు, అది ఎంత నడుస్తుందో అదే నడక సాయంత్రం వరకు నడుస్తుంది. దీనికి ఆయాసం వస్తుంది, ఎద్దు గస వస్తుంది అనేది అయితే దీని దగ్గర లేదు. అది కూడా చూద్దాం అనుకున్నాం ఒకరోజు దీంతో ఎద్దు ఉంటే. మరి ఎందుకంటారు అన్ని ఎద్దుల కంటే నీ ఎద్దు అంత భరోసా చెప్తారు? అన్ని ఎద్దుల కంటే ఫుల్ ఫేమస్ అంటే మనం ఇన్ని రోజుల నుండి మన ఎద్దు చూస్తున్నాం కాబట్టి మన ఎద్దు మనకే ఉంటది, వాళ్ళ ఎద్దు వాళ్ళకు ఉంటది. మనం మన ఎద్దు గురించి చెప్పుకుందాం కానీ వేరే వాళ్ళ ఎద్దుల గురించి మనం చెప్పకూడదు. వేరే వాళ్ళ ఎద్దుని కూడా మనం తక్కువ చేయకూడదు, కానీ మన ఎద్దుని మనం చెప్పుకుంటున్నాం అంతే. దాని దగ్గర దమ్ముంది కాబట్టి చెప్తున్నాం. ఓకే, రైట్. ప్రస్తుతానికైతే మరి ఎవరైనా కమైండ్ ఆడడానికి పిలిస్తే మీరు ఏమంటారు? కంబైండ్ ఎవరి ఎద్దుతో అయినా వస్తాం పిలిస్తే. ఓకే, అది చిన్న ఎద్ద పెద్ద ఎద్ద అని అయితే చూడం, వాళ్ళు ఎవరైనా రావచ్చు, మేము ఖచ్చితంగా వస్తాం. ఓకే, ఎక్కడ రెడ్డి లొకేషన్? ఇది దేవనబండ గ్రామం, పత్తికొండ మండలము, కర్నూలు జిల్లా. ఓకే, రాబోయే రోజుల్లో కూడా మీ ఊరు గురించి ప్రత్యేకత ఒక 2 మాటలు మీ ఊరు గురించి ప్రతి ఆ. సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం. మా ఊర్లో కూడా ప్రతి సంవత్సరము పరిధివల్లి బాబా ఉర్సు సందర్భంగా మేము కూడా అంతర్రాష్ట్ర గిరక పోటీలు నిర్వహిస్తున్నాము. పోయిన సంవత్సరం నుండి నిర్వహిస్తున్నాము, ఈసారి ఇంకా బాగా చేయాలనుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నా కూడా మా ఉరుసుకి పరిధివల్లి బాబా ఉరుసుకి పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. దాదాపుగా బహుమతులు అయితేనేమి లేకుంటే పందాలు అయితే ఎన్ని రకాల పందాలు పెడతారు? లాస్ట్ మేము రాతి దుల పందాలు మరియు గిరక పోటీలు కూడా పెట్టినాము, అంతర్రాష్ట్ర గిరక పోటీలు పెట్టినాము. కాబట్టి అంతర్రాష్ట్ర గిరక పోటీలు కూడా ఈసారి 10, 12 లాస్ట్ టైం కంటే ఈసారి కొద్దిగా పెంచే అవకాశం ఉంది. నమస్తే సార్. మీ పేరు? చేకన్న, శేఖన్న. ఎక్కడండి? దేవనమండ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవనమండ గ్రామం. శ్రీ హరినాథ్ రెడ్డి గారి ఎద్దులు మేము 4 పోషిస్తున్నాం. చేకన్న, చెప్పండి, సురేంద్ర, అశోక్, మల్లికార్జున, మాము. ఆ రెడ్డిని కాదని వేరే పని ఎంత పని ఉన్నా రెడ్డిని పెట్టుకుని ముందు పని చేస్తాము. ఇంకా వీటితో పాటు ఇంకా కూడా ఉన్నారా? ఉన్నారు. వీటి రెండిట్లో కూడా ఈ రెండిట్లో కూడా ఏది బలవతామండి? ఇదే పెద్ద ఎద్దు. దాదాపు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండబట్టి? సంవత్సరమైంది. మరి ఆ సైజు గల ఎద్దు దాని జత వేసే అవకాశం ఉందా లేకపోతే ఇచ్చేస్తారు ఎవరైనా అడిగితే? అడిగితే ఏమో జత పట్టుకొస్తాం. ప్రస్తుతానికి ఈ ఎద్దులతో సేద్య పనులు చేస్తున్నారా? సేద్యం పని చేస్తున్నాం. ఇప్పుడు పెట్టి నెల ఎందుకు గ్యాప్ వచ్చి 20 ఎకరాలు భూమి బాడీ పోతున్నాం బయటికి. అప్పుడప్పుడు 20 ఎకరాల భూమి బయట బాడీ పోతుంటాం అంతే. ఇంతకు ముందు ఫస్ట్ ఇప్పటికైతే 5 మంది ఉన్నాం. అయిన తర్వాత 5 మంది, మొత్తం కలిసి 10 మంది. రెడ్డితో 11 మంది. రెడ్డి కానీ ఎద్దు అయితే ఏమో ఇంకో ఎంత ఎద్దైతే చేస్తాం. కానీ ఇట్లా దీనికి ఆడి జాతి దొరకలేదు లేదు, ఇంకా చూస్తున్నాము. దీనికైతే ఆడి సరైన జోడి దొరకలే. 60 అట్లా. కొన్నాం ఫస్ట్ పత్తికొండ సంతలో. కొన్న తర్వాత దీనికి 5 ఎద్దు, 5వ కాడి. ఇదే 5వది ఇది.